జిల్లా పేరు చెప్తే చాలు ఆదివాసుల పోరే గుర్తుకు వస్తుంది. అక్కడ కారుకు చెయ్యికి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. మాటకు మాటే అంటూ రచ్చరచ్చ చేస్తున్నారట. కౌంటర్కు అంతే ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. ఎన్నికల ముందు ప్రారంభమైన గొడవకు ఎండ్ కార్డు పడేదెప్పుడు? నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న రాజకీయ పోరాటంలో విజయం ఎవరిని వరిస్తుంది? కాంగ్రెస్ వర్గపోరు ఎమ్మెల్యేకి కలిసి వస్తుందా? ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒకెత్తైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పాలిటిక్స్ ఇంకో ఎత్తు. ఇక్కడ ఏం జరిగినా అదో సంచలనమే. ప్రస్తుతం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య రాజకీయం రచ్చరచ్చ జరుగుతోంది. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్యామ్ నాయక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇది కాస్త మాటా పెరిగి దాడి చేసుకునే వరకు వచ్చింది. దీంతో కారు మంటల్లో చెయ్యి వేసినట్టు అయ్యింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల ముందు శ్యామ్ నాయక్ కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే టికెట్ను అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. దీంతో అప్పటి నుండి ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఆయనకు మధ్య గొడవ జరుగుతూ వస్తోంది. పలు సందర్భాల్లో ఎన్నికల్లో కోవా లక్ష్మిని గతంలో విమర్శించడంతో కూడా ఆమె శ్యామ్ నాయక్ ఉద్యోగ జీవితంపై వ్యక్తిగత విమర్శలకు పదును పెట్టింది. అక్కడ ప్రారంభమైన యుద్ధం కొనసాగుతోంది. అయితే గత ఎన్నికల్లో ఆసిఫాబాద్లో శ్యామ్ నాయక్పై కోవ లక్ష్మి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్యామ్ నాయక్కు బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. దీంతో పాటు నియోజకవర్గంలో జరిగే వివిధ అభివృద్ధి పనులను ఇన్ఛార్జీకి తెలియజేయాలంటూ హుకుం జారీ చేసింది. ఇక అప్పటి నుండి నియోజకవర్గ ఇన్ఛార్జి ఏకపక్షంగా ఎమ్మెల్యేకు చెప్పకుండా వివిధ అభివృద్ధి పనులకు చేస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో పలు సందర్భాల్లో బహిరంగంగానే ఎమ్మెల్యే దానిని ప్రస్తావించడంతో పాటు రాష్ట్ర నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. ఇదే సందర్భంలో కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ కేంద్రంలోని జనకాపూర్ రైతు వేదిక వద్ద జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి కాంగ్రెస్ ఇన్ఛార్జి శ్యామ్ నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాటా పెరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి శ్యామ్ నాయక్ పై వాటర్ బాటిల్తో దాడి చేశారు. ఆయనపైకి వాటర్ బాటిళ్లతో విసరడంతో అధికారులు, స్థానిక నేతలు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే నియోజకవర్గ కాంగ్రెస్లో శ్యామ్ నాయక్, విశ్వప్రసాద్ నాయక్ మధ్య ఉన్న వర్గపోరు స్థానిక ఎమ్మెల్యేకు కొంత కలిసి వస్తుందని చెప్పవచ్చు. శ్యామ్ నాయక్పై ఎమ్మెల్యే బాటిల్ విసిరినప్పటికీ విశ్వప్రసాద్తో పాటు ఆయన వర్గీయులెవరూ కూడా సంఘటనను ఖండించకపోవడం ఈ భావనకు మరింత ఊతమిస్తోంది. గత ఎన్నికల్లో శ్యామ్ నాయక్పై గెలిచిన కోవ లక్ష్మి నామినేషన్ తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై గతంలో హైకోర్టులో శ్యామ్ నాయక్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసు విచారించిన ధర్మాసనం దానిని కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయగా ప్రస్తుత నెలలో సుప్రీంకోర్టు కూడా దానిని కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఇప్పటికే ఎన్నికల్లో శ్యామ్ నాయక్పై గెలిచిన కోవ లక్ష్మికి కోర్టులో కూడా మరోసారి గెలుపు లభించింది. ఏది ఏమైనా వీరిద్దరి మధ్య గొడవను మరో వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎంజాయ్ చేస్తున్నారు. మరి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న రాజకీయ పోరాటంలో విజయం ఎవరిని వరిస్తుందనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.